హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ సినారియో చూసాం కదా. సో ఈరోజు ఇంకొక సినారియో గురించి విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో బేసికల్గా మనకు ఒక టేబుల్ ఉంటుంది. సో ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నామాట. ఇక్కడ ఐడి, పైప్లైన్ నేమ్, బూలియన్ డేటా. ఓకే, ఇక్కడ డేటా టైప్ వచ్చేసరికి ఇంటీజర్, వేర్కేర్, బూలియన్ వాల్యూ, అంటే ట్రూ ఆర్ ఫాల్స్ అనమాట. సో బేసికలీ ఇక్కడ ఏంటంటే బేస్డ్ ఆన్ ది ట్రూ బట్టి మన కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. అంటే ట్రూ అయితే ఒక యాక్టివిటీ ఎగ్జిక్యూట్ అవ్వాలా, ఫాల్స్ అయితే ఒక యాక్టివిటీ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇలా మనం డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. సో నేనేం చేస్తాను అంటే ఇప్పుడు ఈ టేబుల్ క్రియేట్ చేసి ఈ టేబుల్ ఒక రికార్డ్ ఇన్సర్ట్ చేస్తాను. ఓకే, సో ఇనిషియల్గా ట్రూ ఫాల్స్ అనేది ఇన్సర్ట్ చేస్తాం. దాన్ని బట్టి మనకి ఇఫ్ కండిషన్ ద్వారా ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో, ట్రూ ఎగ్జిక్యూట్ అవుతుందా, ఫాల్స్ ఎగ్జిక్యూట్ అవుతుందా అనేది కూడా ప్రాక్టికల్గా విల్ ట్రై టు అండర్స్టాండ్. అంటే బేస్డ్ ఆన్ ది బూలియన్ బట్టి మనకి ఏ యాక్టివిటీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందో ఈ వీడియోలో అయితే విల్ ట్రై టు అండర్స్టాండ్ ఇన్ డీటెయిల్. ఓకే, సో ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, సో టేబుల్ సక్సెస్, అలానే సో వన్ రికార్డ్ కూడా ఇన్సర్ట్ చేస్తాం. ఇప్పుడు సెలెక్ట్ స్టేట్మెంట్ ఫైట్ చేద్దాం. టెంప్ డేటా. ఓకే, సో ఎగ్జిక్యూట్. చూడండి, సో ఫస్ట్ రికార్డు ఇఫ్ కండిషన్ బూలియన్ వాల్యూ డేటా ఇచ్చారు. సో 0 నథింగ్ బట్ ఫాల్స్ అనమాట, 1 అంటే ట్రూ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఏదైతే ఇక్కడ రాశానో దాన్ని నేను లుకప్ యాక్టివిటీలో యూజ్ చేస్తాను అనమాట. సో బేసిక్గా ఇక్కడ ఏం తీసుకుంటానంటే సో బూలియన్ డేటా. ఓకే, సో బూలియన్ డేటా. సో డిస్టింక్ట్ కూడా అవసరం లేదు, ఎందుకంటే ఒక రికార్డే కాబట్టి దిస్ నో ప్రాబ్లం. సో జస్ట్ కాపీ చేసుకొని ఈ క్వెరీని, సో ఇప్పుడు నేను ఒక పైప్లైన్ క్రియేట్ చేస్తాను, న్యూ పైప్లైన్. సో పేరు ఏదో డెమో డేటా. సో దాని తర్వాత ఇక్కడ లుకప్ యాక్టివిటీ తీసుకుంటాను. ఓకే, సో ఇవన్నీ కూడా కొలాప్స్, పేరు మారుద్దాం. సో గెట్ లుకప్ వాల్యూ. ఓకే, సో దాని తర్వాత సెట్టింగ్స్. ఇక్కడ డేటా సెట్ ఇంకా క్రియేట్ చేయలేదు కదా. సో SQL సర్వర్ డేటా సెట్, SQL, సో Azure SQL డేటాబేస్, కంటిన్యూ, పేరు ఒకటి ఇద్దాం, సోర్స్ డేటా సెట్, లింక్డ్ సర్వీస్. సో ఫర్ టైమింగ్ నేనేమీ ఇవ్వడం లేదు, ఎందుకంటే ఇక్కడ టేబుల్ ఇవ్వాలా, బట్ మన రిక్వైర్మెంట్ అంటే క్వైరీ ఇవ్వాలి కాబట్టి నేను క్లిక్ అను. ఓకే, ఇక్కడ మీరు సో క్వైరీ అని ఇస్తున్నాను. చూడండి, సో క్వైరీ ఇక్కడ ఎడిట్ ఓపెన్ చేసి ఏ ఎడిటర్లో అయినా మీరు ఇవ్వచ్చు, లేకపోతే డైరెక్ట్గా అక్కడైనా పేస్ట్ చేసుకోవచ్చు మీకు కావాల్సిన క్వైరీని, దేర్ ఇస్ నో ప్రాబ్లం. ఓకే, ఇలా నేను ఏంటంటే క్వైరీ అనేది పాస్ చేశాను అనమాట. ఓకే, సో మీరు టేబుల్ అయినా ఇవ్వచ్చు, క్వైరీ ఇవ్వచ్చు, స్టోర్ ప్రొసీజర్, ఇలా రకరకాలుగా కూడా డిఫైన్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనం దీని గురించి డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు వ్యాలిడ్, సో D1 చూద్దాం ఏమొస్తుందో. Still executing, let's wait. So refresh. ఓకే, ఏమొచ్చింది బూలియన్ డేటా. సో మనం ఒక రో మాత్రమే తీసుకున్నాం, ఎందుకంటే బై డిఫాల్ట్గా సింగిల్ రో ఉంది కాబట్టి మనం మల్టిపుల్ రోస్ అవసరం లేదు. అందువల్ల ఇక్కడ ఫస్ట్ రో ఓన్లీ ఆప్షన్ బై డిఫాల్ట్గా మనకు వస్తుంది కాబట్టి నేను అదే ఉంచుతున్నాను. ఇక్కడ బూలియన్ డేటా ఏముంది, ఫాల్స్ అని ఉంది. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ వచ్చిన అవుట్పుట్ ద్వారా మన ఇఫ్ కండిషన్లో డిఫరెంట్ యాక్టివిటీస్ అనేది రన్ చేయొచ్చు అనమాట. ఓకే, సో లెట్ మీ టేక్ ఇఫ్ కండిషన్. సో ట్యాగ్ ఇట్. సో ఇక్కడ పేరు మాత్రం కండిషన్ చెక్. సో దాని తర్వాత యాక్టివిటీస్. సో ఇక్కడ ఫస్ట్ మన ఎక్స్ప్రెషన్ అంటే రాయాలన్నమాట. ఓకే, ఎక్స్ప్రెషన్ అంటే ఏం లేదండి, సో ప్రీవియస్ యాక్టివిటీ నుంచి ఏదైతే అవుట్పుట్ వస్తుందో అవుట్పుట్ నుంచి మనం డిఫైన్ చేస్తున్నాం. సో ఫస్ట్ డాట్, సో మనకి ఇక్కడ బూలియన్ డేటా అని కూడా ఇవ్వాలన్నమాట. ఓకే, సో ఎందుకు ఏంటనేది కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పడం జరిగింది. ఓకే, క్లిక్ అని. ఓకే, ఇదేం చేసింది, ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేసింది. మనకు కావాల్సింది కూడా అదే, ఇఫ్ కండిషన్లో ఎక్స్ప్రెషన్ అనేది ట్రూ రిటర్న్ చేస్తే ట్రూ యాక్టివిటీలో ఏదైతే ఉంచావో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఫాల్స్ రిటర్న్ చేసిన అనుకోండి,
ఫాల్స్ కేసులో ఏదైతే యాక్టివిటీస్ ఉన్నాయో అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇవన్నీ కూడా మనకు తెలిసినాయి. సో ట్రూ యాక్టివిటీ ఇక్కడ వెయిట్ యాక్టివిటీ యూజ్ చేస్తాం. వెయిట్. సో ట్రూ కండిషన్ అలానే సో డెమో డేటా ఇక్కడ ఫాల్స్లో మళ్ళీ వెయిట్ యాక్టివిటీ, కానీ ఇక్కడ పేరు మారుస్తాను, ఫాల్స్ కండిషన్. ఓకే, ఇలా మనం ఏంటంటే డిఫైన్ చేసామన్నమాట. ఓకే, సో బేసికల్గా ఈ వచ్చిన అవుట్పుట్ని ఇఫ్ కండిషన్కి ఇన్పుట్గా ప్రొవైడ్ చేసి ఆ వచ్చే అవుట్పుట్ ద్వారా అంటే ఇఫ్ కండిషన్లో మీరు ఏదైతే ఎక్స్ప్రెషన్ రాస్తారో బేస్డ్ ఆన్ ది ఎక్స్ప్రెషన్ అవుట్పుట్ బట్టి ట్రూ కేసులో ఏదైతే యాక్టివిటీస్ ఉన్నాయో అవి ఎగ్జిక్యూట్ అవ్వాలా, లేకపోతే ఫాల్స్ కేసులో ఏదైతే యాక్టివిటీస్ ఉన్నాయో అవి ఎగ్జిక్యూట్ అవ్వాలనేది మనం డిసైడ్ చేయొచ్చు అనమాట. ఓకే, అంటే కొన్ని కేసెస్లో కండిషన్స్ అనేది ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, చూద్దాం అవుట్పుట్ వస్తుందా. వ్యాలిడేట్. సో డీబగ్. లెట్స్ సే దట్ ఏమొచ్చింది, ఫాల్స్ కండిషన్. ఎందుకంటే ఇక్కడ ఏమొస్తుంది, అవుట్పుట్ ఫాల్స్ వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా ఏమి ఎగ్జిక్యూట్ అయింది, ఫాల్స్ కండిషన్. సో ఇప్పుడు నేను ఎప్పుడైతే ఇక్కడ సో ట్రూ చేస్తానో ఇమ్మీడియట్గా నెక్స్ట్ టైం పైప్లైన్ రన్ చేసినప్పుడు ఇఫ్ కండిషన్లో ట్రూ వస్తుంది కాబట్టి మీరు ట్రూ కేసులో ఏదైతే యాక్టివిటీస్ ఉంచారో అవి మాత్రం ఎగ్జిక్యూట్ అవుతాయి. కావాలంటే లెట్స్ సీ దట్. ఇప్పుడు ఒక అప్డేట్ స్టేట్మెంట్ రాస్తాను. అప్డేట్ ఫ్రమ్ టెంప్ డేటా. సో టెంప్ డేటా సెట్. సో పేరేం పేరు, కాలం పేరునే మర్చిపోయా, బూలియన్ డేటా ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, ఎగ్జిక్యూట్ చేద్దాం. సో 1 రిఫ్లెక్టెడ్, కావాలంటే ఇక్కడ టెస్ట్ చేసుకోవచ్చు. 1 ఉంది కదా. ఇప్పుడు ఇందాకండి ఫాల్స్ కండిషన్ ఎగ్జిక్యూట్ అయింది కదా, ఇప్పుడు మళ్ళీ ఈ పైప్లో రన్ చేస్తే ట్రూ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ట్రూ బ్లాక్లో ఏదైతే యాక్టివిటీస్ ఉన్నా అది ఎగ్జిక్యూట్ అవుతుంది. డీబగ్ చూద్దాం ఏమొస్తుందో. సో స్టిల్ ఇట్స్ ఎగ్జిక్యూటింగ్. సో ప్రతి 20 సెకండ్స్కి రిఫ్రెష్ అనేది ఆటోమేటిక్ జరిగింది, మనం చేయాల్సిన అవసరం ఉండదు. చూడండి ఏమొచ్చింది, ట్రూ కండిషన్ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ మనం అప్డేట్ చేసాం కాబట్టి తన యొక్క వాల్యూ అనేది ట్రూ కాబట్టి ఆటోమేటిక్గా ఇఫ్ కండిషన్లో ఏదైతే ట్రూ బ్లాక్లో రాస్తారో అది ఎగ్జిక్యూట్ అయింది. ఇలా మనకి ఏంటంటే డిఫరెంట్ యూజ్ కేసెస్ ఉంటాయి. మీకు కావాలనుకుంటే ఇక్కడ వెయిట్ యాక్టివిటీ వద్దు, ఏదైనా ఫైల్ కావాలి, ఏదైనా స్టోర్ ప్రొసీజర్ కావాలి, ఏదైనా యాక్టివిటీ కావాలి, మీకు ఏది కావాలంటే అది డిపెండ్ చేసుకోవచ్చు. ఓకే, బట్ ఫస్ట్ మనకి ఓకే దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలన్నా కూడా వీ నీడ్ టు అండర్స్టాండ్. ఓకే, సో మీరు ఫస్ట్ బిగినింగ్ నుంచి మన ఏడిఎఫ్ సిరీస్ చూసినట్టయితే మీరు ఫస్ట్ కాంచి ఫాలో అవ్వాలన్నమాట. సో ఇన్ బిట్వీన్ చూస్తే ఖచ్చితంగా నేను కొంచెం స్పీడప్ చేసి ఉండొచ్చు, ఎందుకంటే ఫస్ట్లో ఆల్రెడీ ఫండమెంటల్స్ అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాయి కాబట్టి మోస్ట్ ఆఫ్ ది కేసెస్ సేమ్ థింగ్ రిపీట్ అవుతుంటాయి, కొన్ని మాత్రమే చేంజ్ అవుతుంటాయి అన్నమాట. ఓకే, సో ట్రై టు వాచ్ ఫ్రమ్ బిగినింగ్ సో దట్ యూ విల్ గెట్ మోర్ క్లారిటీ. ఓకే, సో ఇది ఒక సినారీ అనమాట. ఓకే, సో నెక్స్ట్ టైం ఇంకొక సినారీతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ ఇన్ నెక్స్ట్ వీడియో. చలో బాయ్.